బీసీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పేసి మంత్రి గారు చెప్తున్నారు. ముఖ్యంగా బీసీలకు సంబంధించిన అంశం ఈరోజు దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టిస్తుంది. అంటే బీసీల ఉద్యోగాలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు అనే అంశం ఇప్పుడు ఒక కట్ అండ్ రైజర్గా ముందుకు సాగుతుంది. దీనిపైన బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఏ రకమైన చర్యలు తీసుకోవట్లేదు, కేంద్ర ప్రభుత్వంలో ఏ రకమైన ఒత్తిడి తీసుకురావట్లేదు అనే దానిపైన బీసీ సంక్షేమ నాయకులు ఆర్ కృష్ణయ్య పూర్తి స్థాయిలో మీపై ధ్వజమెత్తుతున్నారు. దీనిపై మీరేమంటారు? ఆర్ కృష్ణయ్య కానీ ఏ కృష్ణయ్య కానీ ఏ పార్టీ అని మాట్లాడతారు, కానీ ఇక్కడ చేసేది కూడా గుర్తించాలి. కావాలి చేసేది ఎవరు చెప్పరు, కావాలకూడదు చేసింది బాగుంది అంటే సంతోషిస్తాను. నేనేమైనా సరే ఇవాళ బీసీ రిజర్వేషన్ కూడా ఇవాళ మేము ప్రత్యేకంగా జాతీయ స్థాయిలో పార్లమెంటు కమిటీగాలను కోరడం జరిగింది. మా ప్రభుత్వం ఇవాళ పార్లమెంటు కమిటీ పేషీలు అధికారికంగా రాష్ట్రానికి ప్రథమంగా రావడం జరిగింది. వారు కూడా ఈ రాష్ట్రంలో సంబంధించిన అన్ని బీసీ సంఘాలే కానీ, కుల సంఘాలే కానీ, వృత్తి సంఘాలు కానీ, తర్వాత బీసీ సంబంధించిన పొలిటికల్ పర్సన్స్ అందు కూడా ఆ పార్లమెంటు కమిటీ ముందు పెట్టడం జరిగింది. నా వంతు కూడా అయితే మంత్రిగా కూడా కొన్ని సూచన సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. అది మీ మీడియా కూడా పంపడం జరిగింది. దానికి అన్ని రకాల తర్వాత బీసీలందరికీ కూడా కావాల్సిన చట్టరీత్యా బీసీ కమిషన్ కూడా ఇద్దరికి చట్టరీత్యా లేదు, కానీ ఈసారి చట్టరీత్యా దానికి అన్ని అంగులతో కూడా ఇవ్వాలని కూడా లీగల్ ఒపీనియన్ పంపడం జరిగింది. త్వరలో అన్ని అంగులతోటి చట్టరీత్యా కూడా మన బీసీ కమిషన్ను త్వరలో నియామకం జరగబోతుంది. ఓకే, బీసీలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక దాదాపు 50-60 వరకు ఉపకులాలు ఉన్నాయి. ఈ ఉపకులాలు చాలా అట్టడుగు స్థాయిలో తమ జీవనం కొనసాగిస్తుంది. అంటే ఈ బీసీ సంక్షేమం కోసం కేటాయించే నిధులన్నీ ఈ అట్టడుగు స్థాయిలో నివసించే ఈ బడుగు బలహీన వర్గాలందరికీ చేరడానికి ఏ రకమైన ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు? ఈ మధ్యలో కొన్ని మీరు అన్నట్టుగా ఎంపీస్ అండ్ మోస్ట్ బ్యాక్వర్డ్లకు సంబంధించిన కులాలు కొన్ని ఉన్నాయి. రియల్గా మీరు రాజకీయంగా వార్డు మెంబర్లు లేని వాళ్ళు కూడా ఉండడం జరిగింది. రియల్గా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ ఫలాలున్నా ఎన్నో పెట్టినా అవి అందరినీ వాళ్ళు కూడా అందున్నాయి. వారందరూ తప్పనిసరిగా మేము వారిని మోటివేట్ చేసి గ్రామ స్థాయిలో, పట్టణ స్థాయిలో ఉన్నవారు కానీ, గ్రామ స్థాయిలో ఉన్న కానీ, స్లమ్లో ఉన్న వాళ్ళందరూ కూడా వారిని ప్రధానంగా ఎంపిక చేయడానికి కూడా వేరే ప్రత్యేకంగా నేను మాట్లాడడం జరిగింది. దీనిపై త్వరలోనే లాస్ట్ వర్క్షాప్ పెట్టడం జరిగింది. నేను వీటి మీదనే ఒక డే అంతా మరొకసారి అందరికి సంబంధించిన అధికారులందరూ పిలిచి నేను వర్క్షాప్ పెట్టి తప్పకుండా వారందరికీ అందే విధంగా చేసడానికి చర్యలు చేపడుతున్నాం. అంతేకాకుండా ఈనాడు కేంద్రం నుంచి కూడా మీరు ఎక్కువ చేసి జరిగింది. వీరందరూ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ బ్యాక్వర్డ్ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా ఎక్కువ నిధులు ఇవ్వాలని కూడా డైరెక్ట్ ఇంతవరకు నిధులు బందైంది. ఆ నిధులు ఇవ్వాలని కోవడం జరిగింది. నేషనల్ జాతీయ స్థాయిలో కూడా అన్ని రీజనల్ స్కూల్స్ కానీ, పాఠశాల హాస్టల్స్ కూడా ఎస్సీ ఎస్టీ ఏ విధంగా డబ్బులు వస్తాయో వాటికి కూడా ఇవ్వాలని చెప్పి దీనికి యాక్షన్ ప్లాన్ కూడా నేను తయారు చేయబోతున్నాను. తప్పనిసరి త్వరలోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు నేను అన్ని కోణాలను చేసి ఇవ్వడం ప్రయత్నిస్తాను. అయితే అట్టడుగు స్థాయిలో ఉన్న అణగారిన వర్గాలు చాలామంది ఉన్నారు. అయితే వీరి సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవడానికి ఒక అవేర్నెస్ ప్రోగ్రాం అంటూ తీసుకురావాల్సి ఉంది. ఈ అవేర్నెస్ ప్రోగ్రాంను గ్రామీణ ప్రాంతాల్లో ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? ఒక స్థానిక ఉన్న ఈ మధ్య మహిళలు బాగా చైతన్యం ఉంచారు. మహిళల ద్వారా ఈ పథకాల ద్వారా ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి ఈ పథకాల ద్వారా నీ పిల్లగానికి ఎడ్యుకేషన్ వస్తుంది, నీ అబ్బాయి చదువుకుంటే వివిధ స్థాయికి ఎదగలుగుతాడు, ఈ మన వృత్తికి సంబంధించిన ఇన్ని పథకాలని ఇవన్నీ మీరు తీసుకోవాల్సిందిగా కోరటానికి, అలా అవేర్నెస్ పెంచడానికి గ్రామ స్థాయిలో తీసుకెళ్తేనే ఎక్కువ అవేర్నెస్ వెళ్ళి రాదు. ఇలాంటి యాక్షన్ ప్లాన్ అసలు ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు? దీనివల్ల ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉంటాయని మీరు భావిస్తున్నారా? నేను త్వరలోనే ఫలితాలు మన అవేర్నెస్ తోటి వాళ్ళు కూడా అవేర్నెస్ పెరగాలి. ఏదో నోటి మాట చెప్పి మీ టీవీలో మాట్లాడితే ఫలితాలు వస్తాయి అది కాదు. దాని చట్టరీత్యా కూడా కొన్ని నిబంధనలు పెట్టి ప్రజలు రాజకీయాలకు అతీతంగా వారి సేవను అందించాలి. సేవాభావం చాలామంది ఉన్నారు. మనం చాలామంది ఎంతోమంది సేవా కార్యక్రమం చేస్తున్నాం. వాళ్ళందరూ కూడా అప్పీల్ చేయదలుచుకున్నాను. త్వరలోనే నేను అన్ని జిల్లా కలెక్టర్తో కూడా ఈ విషయంలో మాట్లాడి ముఖ్యమంత్రి ద్వారా ప్రభుత్వం ద్వారా సర్కులర్ పంపించాలని ఆలోచన ఉంది. ఓకే అండి, ఈ రకంగా రాష్ట్రంలో బీసీల సంక్షేమం కోసం పూర్తి స్థాయిలో నిధులు ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఈ నిధుల సమస్య అంటూ ఉండదు. వారి సంక్షేమం కోసం ఎన్ని నిధులైనా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ఇక వీరి సంక్షేమం పురోభివృద్ధి వైపు పయనిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు, హాస్టళ్ళు, తదితర విద్యాభ్యాసం, స్టడీ సర్కిళ్ళు ఇలాంటి పూర్తి స్థాయిలో సంక్షేమ కార్యక్రమం వారందరికీ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని చెప్పేసి మనతో ఉన్న బసవరాజు గారు మనకు చెప్పారు. సార్,
థ్యాంక్స్ అండి. ఇప్పటి వరకు బీసీ సంక్షేమానికి సంబంధించి పూర్తి స్థాయిలో వారిని అభివృద్ధి పైన వైపు ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని చెప్పేసి అంటున్నారు. ఈ విషయాలన్నీ మాతో పంచుకునేందుకు మరీ థ్యాంక్స్ అండి. రియల్గా మీ కొత్త ఛానల్ ద్వారా అట్టడి వర్గ మోస్ట్ బ్యాక్వర్డ్లకు సంబంధించిన వాళ్ళ మీరు చూపుతున్న ఆదరాభిమానం మీరు మీ ద్వారా కూడా అలాంటి బీద వారికి నిజంగా మోస్ట్ బ్యాక్వర్డ్లకు సంబంధించిన వారికి ఎలాంటి పథకాలు అందులో మీ ద్వారా కూడా తప్పనిసరి వారికి చేరువై ప్రభుత్వానికి ప్రజలకు మీ న్యూస్ కేఏబి గారు కూడా న్యూస్ ద్వారా కూడా తెలుసుకొని విద్యార్థుల ద్వారా కూడా మీ న్యూస్ ద్వారా తప్పకుండా అవేర్నెస్ పెంచి తప్పకుండా సహాయ సహకారాలు మాకుండాలి మీ ద్వారా ప్రజలకు అందించే విధంగా ఉంటే తప్పకుండా బాగుంటుందని ఆశిస్తున్నాను.